Hi friends, welcome back to my channel. Today I'm going to explaining about the Champion Cinema story. ఈరోజు మీ అందరికీ నేను ఛాంపియన్ సినిమా స్టోరీ చెప్పబోతున్నా. అంటే సినిమా రేపు 25th రిలీజ్ కాబోతుంది. 25th బిఫోర్ ముందరే మీకు నేను స్టోరీ చెప్తున్నా. ఈ సినిమా స్టోరీ మనకు 1947 August 15th మన ఇండియాకి ఇండిపెండెన్స్ డే వచ్చింది. బట్ మనకు హైదరాబాద్కి ఇండిపెండెన్స్ డే వచ్చింది 1948. 1948లో ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత అంటే ఇండిపెండెన్స్ డే అంటే నవాబులు మనల్ని రూల్ చేస్తున్నారు. నవాబ్స్ నిజాంలు మనల్ని రూల్ చేస్తున్న టైంలో హీరో బాగా రిచ్, తన ఫుట్బాల్ ఛాంపియన్స్ కావాలని తన కోరిక. అయితే తన ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ వెల్ ట్రైనర్ అవుతాడు. ఒక ఊరు వెళ్తాడు. ఊళ్ళో అక్కడ హీరోయిన్ని చూస్తాడు. అప్పుడు నవాబులు వాళ్ళ పేద కుటుంబాన్ని పాటిస్తాడు. ఆ నవాబులకి ఎదురు తిరిగి అమ్మాయి ప్రేమని ఎలా పొందాడు, అమ్మాయిని ఎలా గెలుచుకున్నాడు, తన ఫుట్బాల్ ఛాంపియన్ ఎలా అయ్యాడు అనే సినిమా స్టోరీ స్క్రిప్ట్. తను ఫుట్బాల్ ఛాంపియన్ ఎలా అయ్యాడని. సో స్క్రీన్ ప్లే మాత్రం పక్క 1948 ట్రావెల్ బేస్డ్ స్క్రిప్ట్ రాశాడు డైరెక్టరు. అతను ఆల్రెడీ ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను నేషనల్ అవార్డు. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. తను ఎలా తన లవ్ని గెలుచుకుని ఎలా తన ఫుట్బాల్ ఛాంపియన్ అయ్యాడు అనేది కదా. అండ్ 1948 నవాబుల కాలంలో జరిగిన స్క్రిప్ట్ ఇది. 1948 నవాబుల కాలంలో జరిగిన స్క్రిప్ట్ ఇది. ఐ హోప్ యూ పీపుల్ ఆర్ ఎంజాయ్. ఒక్క సాంగ్ అయితే కుమ్మి పడేస్తుంది, గిరగిర గిర గింగిర అనివే. ఆ ఒక్క సాంగ్ అయితే జనాలు ఎగబడి వెళ్తారని నా పర్సనల్ ఫీలింగు. ఆ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. దిస్ ఇస్ ఎ స్క్రిప్ట్. గిరిగిర సెకండ్ సాంగ్ మామ పెళ్ళి చేసుకునే సాంగ్ అయితే ఇంకా బాగుంటుంది విజయం పరంగా. మామ నువ్వు ఇప్పుడు పెళ్ళి చేసుకునే సాంగ్ ఇంకా బాగుంటుంది విజయం పరంగా. ఆమెకు పెళ్ళి సంబంధం వెతుకుతూ ఉంటారు. అది మంచి సినిమా. మళ్ళీ వైజయంతి మూవీస్కి గట్టి కంబ్యాక్ సినిమా అనిపిస్తుంది. సీతారామం లెవెల్లో ఆడుతుంది స్క్రిప్ట్ అనిపిస్తుంది. చూడండి, ఎందుకంటే ఆ గిరిగిర గింగిర సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్రెడీ వీడియోస్ కూడా చాలామంది చేయడం మొదలెట్టారు ఆ సాంగ్ మీద. చూడండి, డెఫినెట్లీ వీ పీపుల్ ఎంజాయ్ అబౌట్ దట్ స్క్రిప్ట్. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ఛాంపియన్. అతను నిజంగా ఛాంపియన్ అవుతాడు. తన లవర్ని పెళ్లి చేసుకుని ఆ నవాబులకి మొత్తం అందరికి ఎదురు తిరిగి. ఓకే బాయ్, ఎంజాయ్, హ్యావ్ ఏ స్వీట్ డ్రీమ్స్.